హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చానండి. ఫస్ట్ రసంగా ఖచ్చితంగా వస్తాను. అనుభూతూనే ఉంటాను అన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా ఉండాలి, ధైర్యంగా మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే మా అమ్మ. చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం, తను బాగుండాలి. ధైర్యంగా ఉంటాను అన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా దీని దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తానన్నా. ఎన్టీఆర్ సార్, ప్లీజ్ సార్, ఆ అబ్బాయిని రక్షించండి సార్, ఆ అబ్బాయిని ఆదుకోండి సార్. 60 లక్షలు అవుతుంది సార్ ఖర్చు. దానికి ఏదైనా ఉంటే మీరు హెల్ప్ చేయండి సార్. ఆ అబ్బాయి మిమ్మల్ని చూడాలని చాలా ఆతృత పడుతున్నాడు సార్. అలాగే మిమ్మల్ని చూస్తే చాలు అని ఫీల్ అయిపోతున్నాడు సార్. నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి, ఎన్టీఆర్ సార్ను చూస్తే చాలు, ఎప్పుడైనా కానీ నేను చూస్తానని నమ్మకంతో ఉన్నాడంట సార్. అదే ఒక్కసారి మీరు హెల్ప్ చేయండి సార్. సార్ ఎన్టీఆర్ సార్, నమస్తే సార్. మీరు ఏదైనా మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు సార్. మా ఓన్ని మిమ్మల్ని కలిసేదానికి ఒక అవకాశం ఇవ్వండి సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, నా బిడ్డను బ్రతికించండి సార్, ప్లీజ్. ఆ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్, 27 వరకు బ్రతికించండి అని అడుగుకుంటున్నారు సార్. ఆ జని ఏంటి ప్లీజ్ సార్, మీరు స్పందించండి సార్. ఆ అబ్బాయిని